హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇది చాలా ఈజీగా పర్ఫెక్ట్గా 2 నిమిషాల్లో మనం ఇంట్లో చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న పౌడర్తో మనము ఐస్ క్రీమ్స్, మిల్క్ షేక్స్, అలాగే సలాడ్స్, కేక్స్ ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్లో 1/2 కప్ షుగర్ తీసుకున్నాము. దీనిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో మనము 1 కప్ కార్న్ఫ్లోర్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1 కప్ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న వీటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకున్న పౌడర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఈ పౌడర్ కాస్త వేడి చల్లారే వరకు ఎలాంటి మూత పెట్టకుండా ఉంచాలి. తర్వాత దీనిని మనం 6 to 9 months స్టోర్ చేసుకోవచ్చు. ఈ పౌడర్తో డెలీషియస్గా టేస్టీగా మిల్క్ షేక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం బౌల్ తీసుకొని అందులో 350 ml మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని స్టవ్ మీద పెట్టుకుందాం. ఒక పొంగు వచ్చే వరకు పాలు కాగనిచ్చుకోవాలి. ఈ పాలు కాగే వరకు మనం చిన్న ప్రాసెస్ చేసుకుందామండి. ఒక బౌల్ తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకొని 1/2 కప్పు మిల్క్ తీసుకోవాలి. వీటిని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. వీటిని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత మిక్సీ జార్ తీసుకొని 10 బాదం పప్పులు, 5-6 జీడిపప్పులు, 4 to 5 పిస్తా పప్పులు తీసుకోవాలి. గ్రైండ్ చేసుకుందాం. మరీ ఫైన్ పౌడర్ కాకుండా కొంచెం కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. పాలలో అక్కడక్కడ తగులుతూ టేస్టీగా ఉంటుంది. చూడండి, పాలు ఇప్పుడు కాగిపోయాయి. మరి ఒక 2-3 నిమిషాలు వీటిని కాగబెట్టుకుందాం. ఇప్పుడు ఇందులో షుగర్ వేసుకుందాము. నేను 2 to 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకుంటున్నాను. కస్టర్డ్ పౌడర్లో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, కానీ సరిపోదు, అందుకే కొంచెం వేసుకోవాలి. తర్వాత ఇందులో మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ మిల్క్ని కలుపుకోవాలి. తర్వాత ఇందులో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని వేసుకోవాలి. ఒకసారి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. పాలు కొంచెం దగ్గర పడే వరకు ఉంచుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఈ పాలు కాస్త చల్లారిన తర్వాత ఒక 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఇలా చల్లగా అయిన తర్వాత ఒకసారి మీగడ లేకుండా కలుపుకుందాం. ఇప్పుడు వీటిని సర్వ్ చేసుకోవడమే. కస్టర్డ్ పౌడర్ మనం ఇంట్లోనే ముందుగా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా మిల్క్ షేక్లు చేసుకోవచ్చు. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ సర్వ్ చేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.